2 hours నుండి ఫుల్ ట్రాఫిక్ జామ్ తగులుతుంది. అందుకే మెల్లగా అయింది. టైం ఇప్పుడు వచ్చేసి 3:45 అవుతుంది. ఎన్ని కార్లు అందరూ ఒకటేసారి లాగెత్తుకుని వచ్చేసినాడు. రేపు రావచ్చు కదా ప్రసాద్గా. చూడరు దగ్గర ఒక 3 కిలోమీటర్ల లైను. ఏందిరా అయ్యా ఇది. ఈ కార్లు ఎవరిని ఏమంటారు, సర్వీస్ రోడ్లకు రానిస్తలేరు. పోలీసు వాళ్ళు ఉన్నారు, సర్వీస్ రోడ్లకు కార్లు రానిస్తలేరు అసలు. కార్లు పెద్ద పెద్ద వెహికల్స్ ఏమి, లేకపోతే ఇక్కడ కూడా ప్యాక్ అయిపోతుంది కదా. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రమ్ కొత్తపేట. నేను రాత్రి చెప్పినా కదా, నేను ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో స్టే చేస్తున్నా అని చెప్పేసి. ఈయననే ఆయన. ఈ ఫ్రెండ్ వాళ్ళ ఇంటనే నేను స్టే చేస్తున్నా. ఇప్పుడైతే ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోతున్నా హైదరాబాద్కి. థ్యాంక్స్ బ్రో, ఇన్వైట్ చేసినందుకు. హైదరాబాద్లోనే ఉంటాడంట ఉప్పల్లా. మనం ఇంటికి పోయినాక కలుద్దాం మళ్ళీ ఎట్లన్నా. నేను ఉంటున్న స్టే చూపిస్తాను మీకు. నేను రాత్రి చూపించిన కదా, వస్తుంది ఇల్లు. నాదైతే లగేజ్ మొత్తం ప్యాక్ అయిపోయింది. వీళ్ళు కూడా వెళ్ళిపోతారు హైదరాబాద్కి. అయిపోయింది ఇంకా సంక్రాంతి సంబరాలు. ఈయన వాళ్ళ తమ్ముడు ప్యాక్ చేసేసి డైరెక్ట్ హెల్మెట్ మోడ్లో కలుస్తుంది. వెల్కమ్ బ్యాక్ టు ద మోటో వ్లాగ్. నేనైతే ఇక్కడ నుండి స్టార్ట్ అవుతున్నా. మన వాళ్ళు కూడా ఎక్కడికైనా వెళ్ళిపోతారు. వాళ్ళ అన్న వాళ్ళ ఇంటికి పోయి అక్కడ నుండి వెళ్ళిపోతారంట. విలేజ్ ఎట్లుంది చూడరు, మొత్తం కొబ్బరి చెట్లే చుట్టుపక్కల. ఈ ముగ్గులు ఏందో విచిత్రంగా ఉన్నాయి. మొత్తం అన్నీ కనెక్ట్ చేసి పెట్టారు కింద. రథాలు ఒక రథం ఒక ఇంటికి అన్నీ కనెక్ట్ చేసారు. రథం ముగ్గులు అన్నీ. వెదర్ కూడా సూపర్ ఉన్నది. లైక్ ఏమంటారు, మొత్తం ఫాగీ ఉంది. కానీ మస్తు ఉండే ఈ ప్లేస్ మాత్రం. వీళ్ళు మంచిగా నన్ను ఇన్వైట్ చేసారు ఇంటికి. మంచి మర్యాదలు చేసారు. ఇక మర్యాదలలో ఏమేమి చేసారో నేను చెప్పలేను, కానీ మంచిగా చూసుకుర్రు. నేను ఎవరో తెలియదు, బట్ నన్ను పిలిచిర్రు, మంచిగా మర్యాద చేసిర్రు. నిజంగా భీమవరము కోనసీమ వాళ్ళు అయితే సూపర్ అసలు. మర్యాదలకు పెట్టి పుట్టిన ఇల్లు కోనసీమ. అదే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి. ఇక లాస్ట్కి మన ట్రిప్ అయిపోయింది, సంక్రాంతి స్పెషల్ ట్రిప్. నౌ గోయింగ్ బ్యాక్ టు హోమ్ పెవిలియన్. మన కొబ్బరికాయలు పడిపోయినాయి. దేవుడు గణేశ్వరాజుకి జై. అబ్బో సూపర్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ పైన 2-3 ఫొటోస్ దిగుతాం ఆ మధ్యలో. ఫోటో బ్రో కూడా వెళ్ళిపోయిండు, నేను కూడా వెళ్ళిపోతున్నా. ఈ బ్రిడ్జ్ మాత్రం సూపర్ ఉంది అసలు. చిన్న కెనాల్ పక్కన ఉంది బ్రిడ్జ్, అటు ఇటు ఊర్లోని కలపనికి. ఇప్పుడు నేను ఎటు పోవాలనేది మ్యాప్ పెట్టుకోవాలి ఫస్ట్. నాకైతే మ్యాప్లో రూట్ దొరికేసింది. ఏదంటే మన తణుకు, తాడేపల్లిగూడెం, ఏలూరు రూట్ అంట.
430 కిలోమీటర్స్ 7 hours 50 minutes టైం అయితే పడుతుందంట. ఆల్మోస్ట్ 6 అవుతుంది నా ఎస్టిమేషన్ కరెక్ట్ అయితే నేను ఇంటికి పోయేవారికి. కానీ రూట్స్ మాత్రం సూపర్ ఉన్నాయి. అటు ఇటు కొబ్బరి చెట్లు, నిన్న చెప్పినట్టే పక్కన చిన్న కెనాలు. నాకు ఈ సింగిల్ లైన్లో నడుపుతుంటే మస్తు మజా వస్తుంది. ఇప్పుడు అందరు తిరుగు ప్రయాణం అవుతారు హైదరాబాద్కి. చాలా బండ్లు కనిపిస్తున్నాయి నాకు రిటర్న్ పోయేటివి. ఈడనే ఎట్లుందంటే ఇంకా హైవే పైన ఇంకా ఎట్లుంటుందో. నేను ఇంకా మార్నింగ్ వెళ్దాం అనుకున్నా కానీ లేట్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు దానికి మనం ఏం చేయలేము. అన్నా ట్రక్ అన్నాయి కొంచెం జరగవా, నాకు ఆకలి అవుతుంది ఫుల్. ఏడన్నా హైవే పోనీకి మనకు చాలా టైం పడుతుంది. ఏలూరు చూద్దాం. ఒక 30-40 కిలోమీటర్స్ పోయిన తర్వాత ఎక్కడ ఆగి ఫస్ట్ కడుపు ఫుల్ చేసుకోవాలి. ఇక్కడ అసలు చూడరే, నిన్న మొత్తం ఇక్కడ వేసి ఉండే ఖాళీ గ్రౌండ్ ఉంది కదా, ఆడ మొత్తం అవి ఇవి అవుతుండే. ఇలా మొత్తం ఖాళీ. పేకాటలు గీకాటలు కోడిపందాలు రికార్డింగ్ డాన్స్లు అన్నీ అయిపోయినాయి, ఆగిపోయినాయి. నిన్న లాస్ట్ 12 వరకే. ఇగో ఇదంతా ఇక్కడ అంతా టెంటింగ్ అవన్నీ ఉండే, అన్నీ తీసేసారు. ఈ ట్రిప్పులో అన్నీ బాగానే ఉండే కానీ నాకు ఒక్క డిస్సాటిస్ఫాక్షన్ ఒక్కటే ఉండే, రికార్డింగ్ డాన్స్. అదొక్కటి మిస్ అయింది. నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. కానీ మస్తు మజా వచ్చింది భాయ్. ఏమన్నా ఎక్స్పీరియన్స్ అసలు బాబా లైఫ్ చేంజింగ్ ఇన్ ఎక్స్పీరియన్స్. కంపల్సరీ నెక్స్ట్ ఇయర్ రావాలి. బ్రో కూడా ఇందాక మనకి నిన్న ఇన్వైట్ చేసినాడు. ఆ బ్రో కూడా చెప్పిండు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వద్దాం బ్రో అని చెప్పేసి. సో మోస్ట్లీ హోప్ నెక్స్ట్ ఇయర్ అంతా మంచిగా ఉంటే మళ్ళీ భీమవరం, కోనసీమ ఇవన్నీ చుట్టేద్దాం. నిన్న ఏమంటారు ఆ జగన్న తోట తీర్థాలకు పోయినాం కదా, అసలు ఎంత క్రౌడ్ అంటే నాకు అలా మాట్లాడడానికి కూడా ఛాన్స్ లేదు. ఫోన్ తీసే ఆప్షన్ లేకుండా తెలుసా. మొత్తం గోప్రో పైకి పెట్టేసిన, గోప్రో అంటున్నా ఇన్స్టా పైకి లేపి పెట్టేసిన, దాంతోనే చేసిన నేను. అసలు ఎంత అంటే అంత రష్. ఒక దగ్గర అయితే నేను నీళ్ళలో పడిపోతుండే. బట్ ఏమన్నా ఎక్స్పీరియన్స్ అవయ్యా. మంచి పని చేసిర్రు. ఏమంటారు, ఏపీ గవర్నమెంట్ ఈ తీర్థాలని ఏపీ స్టేట్ ఫెస్టివల్గా అయితే అనౌన్స్ చేసిర్రు అనమాట. ఇది తీర్థాలు వచ్చేసి దగ్గర 475 years నుండి అవుతున్నాయంట. ఇది 476th year. నాకు కూడా ఎగ్జాక్ట్ తెలియదు. నేనైతే హైవే పైకి వచ్చేసిన. ఇది చెన్నై శ్రీశైలం హైవే అంట. అంటే మన ఇంటి వరకు ఇదే రూటు, ఎక్కడ తిరిగేది లేదు. ఏలూరు విజయవాడ 160, విజయవాడ క్రాస్ అయినామంటే 250 అంతే. మొన్న ఈ హైవే పైన కదా మాకు, ఏది ఇదే హైవే అనుకుంటా, రాజమండ్రి నుండి వచ్చేటప్పుడు కోల్కతా నుండి ఇంటికి వచ్చేటప్పుడు ఆ రోజు నేను వీడియో చేయలేదు. నైట్లో అసలు హోటల్స్ లేకుండా, ఇక్కడంటే ఇక్కడ కాదు, కొంచెం ముందుకు పోయిన తర్వాత అన్నీ బంద్ ఉన్నాయి. నైట్లో హోటళ్ళు లేవు, ఏం లేవు, అసలు ఏం అర్థం కాలే. ఇక ఏది మన ఏలూరు దాటిన తర్వాత రెస్ట్ ఏరియా ఉంటుంది కదా, అలా బంకర్స్ ఉండే. 100 రూపీస్ 150 తీసుకుండు, ఆడ అనుకొని ఉండే. నైట్ పూట, పొద్దునప్పుడు ఎంత మంచిగా ఉంటుంది హైవే, నైట్ పూట మాత్రం డేంజర్ ఉంటుంది, ఎవ్వడు ఆగడు అసలు. ఇప్పుడు ఇక్కడికి సేమ్ ఒకటే రోడ్ 53 kilometers. మళ్ళీ ఆడికి డైవర్జన్ తీసుకొని విజయవాడ రూట్లో పోవాలి. నా మ్యాప్ ఆపేస్తా. ఏలూరుకి ఒక 30 kilometers ఉంది. మొత్తం ఫాగ్ అయిపోయింది, ఏం కనిపిస్తలేదు. అంటే కనిపిస్తుంది బట్ టైం వచ్చేసి 9 అవుతుంది. 9:30 అవుతుంది టైము.
మొత్తం ఫాగ్ పట్టేసింది. ఈడేమన్నా హిల్ స్టేషన్ ఉందా ఏందో అర్థం కాదు, కానీ ఎప్పుడు ఇక్కడ నుండి విజయవాడ కూడా అట్లనే వస్తుంది ఫాగ్. ఎందుకో ఏమో మళ్ళా ఎవరికైనా తెలిస్తే కొంచెం కమెంట్ చేయండి. నేను 2-3 సార్లు వచ్చినా కదా మార్నింగ్ పూట ఇదే ఇష్యూ, పర్టికులర్లీ ఇన్ వింటర్. కానీ బట్ నార్మల్గా అయితే అంత వేడిగా చల్లగా కూడా ఏం లేదు, నార్మల్గానే ఉంటుంది. ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో హైదరాబాద్లో ఉన్నంత అయితే లేదు. మళ్ళీ ఎందుకు ఫామ్ అవుతుందో తెలియదు మరి. ఏదో ఎండ వస్తుంది, ఇక్కడ ఫాగ్ వస్తుంది, ఇక్కడ ఎండ ఇక్కడ ఫాగ్. మనం ఆంధ్ర బార్డర్ కూడా క్రాస్ చేసేసినాము. ఇదే బార్డర్ చెక్ పోస్ట్. అంటే బార్డర్ చెక్ పోస్ట్ కరెక్ట్గా లేదు, మేబీ ఇటు సైడ్ ఉంటుందేమో, అటు సైడ్ అయితే ఉండే. ఫైనల్గా ఆంధ్రప్రదేశ్ టూర్ ఈస్ కంప్లీటెడ్. ఇది ఆంధ్రాది, ముందు తెలంగాణది ఉంటుంది బార్డర్. 5 రోజులు, 2 రోజులు అనుకున్న ప్లాన్ 3 రోజులు అయింది, 3 రోజులు 4 రోజులు అయింది, 4 రోజులు 5 రోజులు అయింది. ఇంకొక 200 కిలోమీటర్లు ఉంది. ఆడుతూ పాడుతూ వెళ్ళిపోవచ్చు 4 గంటల వరకు. కానీ వెహికల్ ట్రాఫిక్ మాత్రం టూ మచ్ ఉంది. యాక్చువల్గా నేను పొద్దుగాల వెళ్దాం అనుకున్నా, కానీ తెలిసిందే కదా మనది 11 పీకం, అందుకే లేట్ అయిపోయింది. అట్లన్నా నేను 8:30కి స్టార్ట్ అయినా, బట్ అప్పటికే చాలా మంది స్టార్ట్ అయినట్టున్నారు. అసలు ఎన్ని బండ్లు అంటే ఒక్కొక్క దగ్గర అయితే ట్రాఫిక్ జామ్కి పిచ్చి లేచేస్తుంది, అంత ట్రాఫిక్ జామ్ అవుతుంది. అది కూడా మ్యాక్సిమం 90% కార్లే ఉన్నాయి. ఇది తెలంగాణ చెక్ పోస్టా ఏదో ఒకటి, తెలంగాణదో ఆంధ్రాదో. బాయ్ బాయ్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ టైం మళ్ళీ వద్దాం కంపల్సరీ. సంక్రాంతికి మళ్ళీ భీమవరం, కోనసీమ అన్నీ తిరుగుతా. చిట్యాల దగ్గర ఉన్న ఆ మెయిన్ రోడ్ మొత్తం బ్లాక్ అయిపోయింది వెహికల్స్ తోటి. నేను సర్వీస్ రోడ్లు ఉన్నా, ముందు టోల్ ఉన్నట్టుంది. దగ్గర నాకు ఒక 2 అవర్స్ నుండి ఫుల్ ట్రాఫిక్ జామ్ తగులుతుంది. అందుకే మెల్లగా అయింది. టైం ఇప్పుడు వచ్చేసి 3:45 అవుతుంది. ఎన్ని కార్లు, అందరూ ఒకటేసారి లాగెత్తుకుని వచ్చేసినాడు. రేపు రావచ్చు కదా ప్రసాద్గా. చూడరు దగ్గర ఒక 3 కిలోమీటర్ల లైను. ఏందిరా అయ్యా ఇది. ఈ కార్లు ఎవరిని ఏమంటారు, సర్వీస్ రోడ్లకు రానిస్తలేరు. పోలీసు వాళ్ళు ఉన్నారు, సర్వీస్ రోడ్లకు కార్లు రానిస్తలేరు అసలు. కార్లు పెద్ద పెద్ద వెహికల్స్ ఏమి, లేకపోతే ఇక్కడ కూడా ప్యాక్ అయిపోతుంది కదా. ముందే నా టోల్ ఉందా ఏంది, ఇంత ట్రాఫిక్ ఉన్నది ఇలా. దగ్గర 3 కిలోమీటర్లు. కార్లు వచ్చినాడు అయిపోయినట్టే. ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసిన టైం వచ్చేసి 5:30 అవుతుంది.
బుక్కల ట్రాఫిక్ వల్ల ఇంత లేట్ అయింది. నా సంక్రాంతి సిరీస్ నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎవరైతే చేసుకోలేదో. బాయ్.